హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా నిన్నటి రోజున జరిగిన పరిణామాలను పరిశీలించినట్లయితే ఒకవైపు తుక్కుగూడ సభకు రాహుల్ గాంధీ సభకు కాంగ్రెస్ ఏర్పాట్లలో మునిగి తేలుతా ఉన్నది. మరోవైపు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన కోసం ఏదైతే బీఆర్ఎస్ అధినేత మరి పొలం బాట పట్టిండ్రో అదేవిధంగా పంట ఎండిపోయిన రైతులను మరి స్వయంగా కలిసి వారికి భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా మరి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా మరి ఆయన రాక కోసం ఏర్పాట్లు చేసినట్టుగా మనం గమనించవచ్చు. మరోవైపు మరి యథావిధిగా సాగునీటి సమస్య అలాగే కొనసాగుతుండగా తాగునీటి కోసం మాత్రం ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నది కాబట్టి మరి తాగునీటికి ఎక్కడ కొరత లేకుండా చూడాలని చెప్పి ఐఏఎస్లను ప్రతి ఉమ్మడి జిల్లాకు ఐఏఎస్లను వేసి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నిత్యం మరి ప్రజల్లోకి వదులుతూ రాష్ట్ర రాజకీయం అంతా ఫోన్ ట్యాపింగ్ వైపే నడుస్తూ ఉండగా మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరుతున్నారంటూ గ్లోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ తెరలేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఒక దక్షిణ తెలంగాణకు సంబంధించిన మంత్రి మరి ఎన్నికల తర్వాత 20 మంది ఎమ్మెల్యేలతోటి మరి కేంద్రంలో ఒకవేళ ఇండియా కూటమి రాని పక్షంలో బీజేపీకి జెండా ఎత్తే పరిస్థితి ఉన్నదని చెప్పి మరి ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి. అదేవిధంగా మరి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 4వ విడత ఎన్నికలు తెలంగాణలో జరగనుండగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాడి వేడి పెరుగుతూ ఉన్నది. ఇక వార్తల విషయానికి వస్తే తెలంగాణ పత్రికలో రేవంత్ సర్కార్కి మంత్రి పోటు పక్క చూపులు చూస్తున్న ఓ మంత్రి 20 మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీ మారే ప్రయత్నం దక్షిణ తెలంగాణ మంత్రి అని ప్రచారం. ఇతర పార్టీలతో మంత్రి సంప్రదింపులు, కొందరు ఎమ్మెల్యేలు 6 మంత్రులు తమతో టచ్ లో ఉన్నారన్న ఏలేటి. పోయేటోళ్ల ప్లేస్ భర్తీ కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ గాలం. కన్ఫ్యూజన్ లో మిగతా అస్తం ఎమ్మెల్యేలు జంపింగ్ జపాంగ్లతో ఆసక్తికరంగా తెలంగాణ రాజకీయం. మరి ఏదైతే మోడీ పర్యటన జరిగిందో తెలంగాణలో, ఆ పర్యటన జరిగినప్పటి నుంచి కూడా మరి సర్కారు మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేగా మారి బీజేపీలోకి చేరే అవకాశం ఉంటుంది రాబోయే రోజులలో. ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. బీజేపీ సొంతంగా 300కు పైగా స్థానాలు సంపాదించడానికి మరి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. అందులో భాగంగా మోడీ చరిష్మా 3వసారి కూడా పనిచేసే అవకాశం ఉన్నదని చెప్పి బీజేపీతో పాటు మరి రాజకీయ ప్రముఖులు కూడా భావిస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఐటీ కేసులో ఇరుకొని మరోవైపు ఓటుకు నోటు కేసు వివాదంలో చిక్కుకున్నటువంటి రేవంత్ రెడ్డి మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో ఉంటే మరి కాంగ్రెస్ పాపం తన మెడకు చుట్టుకుని శాపంగా మారే అవకాశం ఉన్నది. కాబట్టి ఆయన ఖచ్చితంగా బీజేపీ వైపే వెళ్తాడని చెప్పి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కూడా ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో మరి ఏదైతే బీఆర్ఎస్ ను విభేదించి కాంగ్రెస్ లో చేరిండో ఆయనకు కాంగ్రెస్ మరి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో పెద్దపీట వేసింది. మన పెద్దపీట వేసినప్పటికీ కూడా ఆయన వెన్నుపోటు పొడవడానికే ప్రయత్నం చేస్తున్నాడని, మరోవైపు ఎంపీ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి కనుక దేశంలో అధికారం చేపట్టిన పక్షంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలో భారీ మార్పు జరిగే అవకాశం ఉన్నది. అందులో భాగంగా 20 మంది ఎమ్మెల్యేలతోటి ఆయన ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి టచ్లోకి వెళ్ళిండు. ఈ పార్టీ తిరిగి కేంద్రంలో అధికారంలో కొనసాగినట్టయితే ఆయన కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి రేవంత్ రెడ్డి కూడా వెన్నుపోటు పొడిచి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిధులుగా మెలుగుతున్నప్పటికీ కూడా మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయనకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి కూడా ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కన్నేసినట్టుగా మరి ఇక్కడ ఆరోపణలు వెలువడుతున్నాయి. మరి ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో భారీ కుదుపు తప్పదనడానికి ఇదే సాక్ష్యంగా మనం గమనించవచ్చు. ఇక కుచ్చుకుచ్చు హోతాయి ఎడమొహం పెడమొహంగా బట్టి రేవంత్ తుక్కుగూడలో ఉదయం బట్టి పర్యటన, మిగతా మంత్రులతో కలిసి సాయంత్రం రేవంత్ పరిశీలన. సమావేశంలో కనిపించని మంత్రి సీతక్క ఆహ్వానం రాలేదా లేక ఏమైనా జరుగుతోందా? భార్యకు టికెట్ ఇవ్వలేదని బట్టి అలకపోనారా? అసలు సీఎం డిప్యూటీ సీఎం మధ్య ఏం జరుగుతుంది అని చెప్పి పుచ్చుకుచోతాయని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఏదైతే మరి బట్టి విక్రమార్క ఖమ్మం ఎంపీ సీటు తన సతీమణికి కేటాయించాలని చెప్పి ఏదైతే పట్టుబట్టి ఉన్నారో మరి అక్కడ ఖచ్చితంగా బట్టి విక్రమార్క సతీమణికి సీటు ఇవ్వలేమని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో మాదిగలందరూ కూడా మాదిగ సామాజిక వర్గం అత్యధికంగా
ఉన్న మాదిక సామాజిక వర్గానికి 3 ఎస్సీ రిజర్వేషన్ సీట్లలో ఒక సీటు కూడా కేటాయించలేదని వాళ్ళు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో మరి ఒకవైపు వరంగల్ సీటు మాదిగలకు కేటాయిస్తారని ఎదురు చూసినప్పటికీ కూడా అందులో కడియం శ్రీహరి కుమార్తెను మరి బీఆర్ఎస్ నుంచి చేర్చుకొని మరి ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా నాగర్ కర్నూలు పెద్దపల్లి స్థానాలను మాలలకు కేటాయించారు. నాగర్ కర్నూలులో స్వయంగా మల్లు భట్టి విక్రమార్క సోదరుడే మల్లు రవి లైన్ లో ఉన్నాడు కాబట్టి ఇక మల్లు నందినికి కావాలని చెక్ పెట్టినట్టు అందులో భాగంగానే నాగర్ కర్నూలు సీటు మరి మల్లు రవికి కేటాయించినట్లుగా కూడా ఆరోపణలు వెలువడ్డ నేపథ్యంలో తన సతీమణికి ఖచ్చితంగా కావాలని పట్టుబట్టి కూర్చున్న భట్టి విక్రమార్క ఏం చేయాలో పాల్పొరు స్థితిలో ఉన్నారు. మరోవైపు 3వ టికెట్ ఇప్పటికే 3 టికెట్లలో 2 మాలలకు అదేవిధంగా 1 మాదిగ ఉపకులానికి ఇచ్చిండ్రు. మాదిగలకు అన్యాయం జరిగిందని చెప్తున్న తరుణంలో మరో టికెట్ను మాలలకు ఇస్తే రాష్ట్రంలో మరి ఏదైతే మాదిగ సామాజిక వర్గం వాళ్ళంతా కూడా కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మాదిగలందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ మీద నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. నిన్ననే ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేశారు మాదిగ నేతలు. మరోవైపు మల్లు నందినికి కనుక ఖమ్మం సీట్ ఇచ్చినట్టయితే మరి జెండా స్థానంలో కూడా మాలలకే ఇచ్చినట్లయి ఉంటే ఖచ్చితంగా మాదిగల నుంచి మరి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుందని చెప్పి మరి బట్టి ద్వారానే ఆయన చేతులు ఆయననే తినబెట్టి ఆయనను తప్పించే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. ఇదంతా రేవంత్ రెడ్డి ఆయన పొలిటికల్ గేమ్ అని చెప్పి భట్టి విక్రమార్క మరి కావాలని చెప్పి ఆయనతోటి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఏదైతే తుక్కుగూడలో మరి రేపటి రోజున రాహుల్ గాంధీ సభ ఏదైతే జరగనుందో దాన్ని పరిశీలనకు మరి ముందుగా భట్టి విక్రమార్క వెళ్ళి అక్కడ మరి ప్రెస్ను అడ్రస్ చేయగా దాని తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి మిగతా మంత్రులను తీసుకొని పోయి వెళ్ళిండ్రు. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి బృందంలో సీతక్క కనిపించలేదు. వ్యక్తిగతంగా పని ఉండి రాలేదా, ఆమెకును రేవంత్ రెడ్డి కూడా మధ్యలో గ్యాప్ పెరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కేటీఆర్ సీఎం కు మరి బహిరంగ లేఖ రాసిండు. నేతన్నలపై ఎందుకింత కక్ష, కాంగ్రెస్ సర్కార్ నేతన్నలపై కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదుకోరా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కార్మికులు రోడ్డున పడ్డ కనకరించరా అని నిలదీశారు. 10 ఏళ్ల కాలంలో నేతన్నలకు చేతి నిండా పని కల్పిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్య రాష్ట్రంలో నాడు సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలకు ఆర్డర్లు ఆపడం సరికాదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో మాదిరే నేతన్నలకు చేతి నిండా పని కల్పించాలని డిమాండ్ చేశారు. బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడంతో పాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు సైతం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత మిత్రుల లాంటి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. ప్రస్తుతం అందుతున్న అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయాలని కేటీఆర్ కోరారు. అవసరమైతే మరింత సాయం చేసి ఆదుకోవాలని చెప్పారు. కేవలం గత ప్రభుత్వంపై కోపంతో నేతన్నలు పొట్టగొట్టడం సరికాదన్నారు. రైతన్నల మాదిరే నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే నేతన్నలను ఆదుకోవడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి బతుకమ్మ చీరలన్నింటినీ కూడా సిరిసిల్లకు సంబంధించిన నేతన్నలకే ఇచ్చి వాటిని మరి తయారీని వాళ్ళకు అప్పగించి మరి వాళ్ళకు ఉపాధి చూపిన పరిస్థితి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళ నుంచి కూడా మరి నేతన్నలకు అండదండగా ఏదైతే సాంచాలు ఆగిపోయి నేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్లు ఏమున్నా కూడా అవి సిరిసిల్ల నేతన్నలకు అత్యధికంగా సిరిసిల్లనే ఉన్న నేతన్నలు కాబట్టి నేతన్నలకు అప్పగించి వారిని ఆదుకున్న పరిస్థితి ఉండగా మరి ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వాళ్ళకు నేతన్నలకు ఏదైతే బతుకమ్మ చీరల ఆర్డర్ను క్యాన్సిల్ చేసింది. అదేవిధంగా పెండింగ్ బిల్లులు ఏవైతే ఎన్నికల కోడ్ తోటి ఆగిపోయినాయో వాటిని కూడా చెల్లించకుండా మరి నేతన్నలను ఇబ్బంది పెడతా ఉన్నది. బీఆర్ఎస్ మీద మీకు ఏదైనా కక్ష ఉంటే మా మీద తెలుసుకోవాలి కానీ నేతన్నల మీద ఎందుకు? రైతన్నల లెక్కనే నేతన్నలు కూడా మరి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ వారికి వెంటనే బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వాలని చెప్పి మరి బహిరంగంగా లేఖ రాసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే మరి బక్కా జడ్సన్ దళిత నేత ఉన్నాడో ఆయనను కాంగ్రెస్ పార్టీ 6 ఏళ్ల పాటు బహిష్కరించింది. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రెడ్డిలు ఏది మాట్లాడినా కూడా కనీసం మరి వాళ్ళను టచ్ చేయడానికి కూడా ముందుకు రాని రేవంత్ రెడ్డి మరి ఈరోజు ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని బహిష్కరించడం, అదేవిధంగా ఏదైతే మాదిగ సామాజిక వర్గాన్ని మరి ఓన్లీ ఓటు బ్యాంక్ గానే చూస్తూ కేవలం మనకు సీట్ ఇచ్చే విషయంలో ఏమాత్రం పట్టించుకోలేదు, దళితులను మరి బానిసలుగా చూస్తుందని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి ట్వీట్ చేసిన
దాన్ని ఒక కవితను ఉదాహరిస్తూ ఆ కవితను ట్వీట్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. జడ్సన్ రాయని పద్యం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఎక్స్ అకౌంట్ లో ఒక ఆసక్తికర కవిత్వాన్ని పోస్ట్ చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీ 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేసింది. దీనిపై స్పందిస్తూ ఆయన ఒక పోస్ట్ పెట్టారు. తనకు ఒక మిత్రుడు ఈ కవిత్వాన్ని షేర్ చేశారంటూ ఆయన చెప్పారు. కాంగ్రెస్ లో ఇంకా సామాజిక న్యాయం మిగిలి ఉందని నమ్మి అందులో బందీలైన కొంతమంది అమాయక ప్రాణులు అజ్ఞాన మేధావులకు ఈ కవిత కనువిప్పు కలిగిస్తుందంటూ అందులో రాశారు. ఆ కవిత్వ సారాంశం ఏంటంటే, ఒరే మీరే ఇలాంటి రాజ్యాలు మట్టి మనుషులకు అణచివేసి నామరూపాలు లేకుండా చేసి జీవోత్సవాలుగా మీరే ఇలాంటి దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మీలో మీరే అమ్మ అక్క బూతులు తిట్టుకోండి, మీరే తన్నుకోండి, పార్టీని మీరే పంచుకోండి. మీ మలినాన్ని మోస్తున్నందుకు మేము వేల ఏళ్ల నుంచే ఊరవతలకు విసిరేయబడ్డోళ్ళం. బహిష్కరణ మాకు కొత్త కాదురా. మీ దోపిడికి బలైపోతున్న సమాజంలో నిలబడి కొడవళ్ళు ఎత్తిన ప్రతిసారి కొవ్వొత్తులై కరిగిపోతూనే ఉన్నామని చెప్పి మరి దానికి ముక్తాయింపుగా నాడు ద్రౌపదిని వస్త్రాపహరణం చేసిన నేతలే నేడు అన్యాయమని ఎలుగెత్తిన గొంతులను బహిష్కరిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త, తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఏదైతే మరి మాదిగా మరి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బక్కా జడ్సన్ ను మరి అకారణంగా 6 ఏళ్ల పాటు మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసిరు. ఆయనే అహోరాత్రులు మరి కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం ప్రయత్నం చేసింది. గత 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉండి కూడా మరి బక్కా జడ్సన్ అధికార పక్షానికి ఏమాత్రం జంకగా బొంకగా మరి కాంగ్రెస్ పార్టీ కోసం తన సొంత పైసలను కూడా ఖర్చు పెట్టుకొని మరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పనిచేస్తే ఆయనకు ఇచ్చిన గౌరవం అది అని చెప్పి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసహనం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసిన అంశాన్ని ఇక్కడ తెలంగాణ పత్రిక ప్రధానంగా ప్రచురించింది. మెదక్లో కలవని చేతులు అని చెప్పి మెదక్ ఏదైతే పార్లమెంటరీ స్థానాన్ని మరి అది ఇందిరామ స్థానం, దాన్ని మనం ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన మరుసటి రోజే మరి ఏదైతే మెదక్ పార్లమెంటరీలో నాయకుల కొట్లాటకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మెదక్లో కలవని చేతులు, కాటా శ్రీనివాస్, నీలం మధు వార్ పనిచేయని మంత్రి కొండా సురేఖ దౌత్యం. మంత్రి ముందే మధును తిట్టిన శ్రీనివాస్ భార్య చెంప పగలగొడతానంటూ వార్నింగ్. నీలం మధుకు సహకరించేది లేదంటున్న అస్సాం కేడర్. ఏదైతే పటాన్ చెరువు నుంచి పోటీ చేసిండో కాటా శ్రీనివాసు, ఆ కాటా శ్రీనివాసు ఓటమికి మరి నీలం అదే కారణం అని చెప్పి కాటా శ్రీనివాస్ భార్య మరి ఎట్టి పరిస్థితిలో నీలం మధుకు మరి పనిచేసేది లేదు, సహకరించేది లేదని చెప్పి మరి అస్సాం క్యాడర్ ఏదైతే పటాన్ చెరువు అస్సాం క్యాడర్ అందరూ కూడా హ్యాండ్ ఇచ్చిన పరిస్థితిని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఒకవైపు కొండా సురేఖ మంత్రి ఆమె దౌత్యం చేసినా కూడా ఆమె ముందే మరి కాటా శ్రీనివాస్ భార్య నీలం మధును తిట్టిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. తమ ఓటమికి ప్రయత్నం చేసిన నీలం మధు గెలుపు కోసం తామెట్లా మరి పనిచేస్తామని చెప్పి కూడా వాళ్ళు ప్రశ్నించిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక ఓయిలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం, కాంగ్రెస్ తీరుపై బగ్గుమన్న విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీలో గురువారం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎక్కువ జనాభా గల సామాజిక వర్గాలలో ఒకటైన మాదిగ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదు. ఈ నేపథ్యంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మండిపడ్డది. కాంగ్రెస్ వైఖరికి నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి బొమ్మను దానం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదైతే మందకృష్ణ మాదిగ మరి 10 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి పిలుపునిచ్చిండో అందులో భాగంగా మరి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేసిండ్రు. ఏదైతే మరి రాష్ట్రంలో అత్యధిక సామాజిక వర్గం ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గానికి 3 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి. ఆ 3 రిజర్వ్డ్ స్థానాలలో ఒక్క స్థానం కూడా కేటాయించకపోవడాన్ని వాళ్ళు తప్పుపడతా ఉన్నారు. మరి మాదిగలను కేవలం ఓట్ బ్యాంక్ గానే భావించి ఈ రకంగా అవమానించడం, అన్యాయం చేయడం పద్ధతి కాదని చెప్పి కూడా వాళ్ళు నినదిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయానికి వస్తే నీళ్లు చెప్తున్న నిజం అని చెప్పి ఏదైతే మరి కాళేశ్వరంలో పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పి చెప్తున్న మేడిగడ్డ ప్రాజెక్టులో నిన్నటి రోజున ఏప్రిల్ 4 గురువారం రోజు సాయంత్రం 6 గంటలకు జరిగిన పరిస్థితిని, అంటే నీటి నిల్వల పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే ప్రాణహిత నుంచి ఇప్పటికి కూడా నీటి ప్రవాహం జరుగుతూ ఉన్నదో ఈ నీటినే మరి అడ్డుకట్ట వేసి వాటిని పైకి ఎత్తిపోయాలని చెప్పి బీఆర్ఎస్ పదే కోరుతున్నది. ఇదే విషయాన్ని ఏప్రిల్ 4 గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ వద్ద తీసిన ఫోటో ఇది. ఈ సమయంలో కూడా లక్ష్మీ బరాజ్ వద్ద ప్రాణహిత నుంచి 1470 క్యూసెక్ల ప్రవాహం ఉన్నది. కొన్ని ఇసుక బస్తాలు అడ్డు వేసో చిన్న మట్టి కట్ట వేసో ఈ నీళ్లను పంపు హౌస్ వద్దకు తరలించవచ్చు. కరువు కొరలో చిక్కుకొని సాగునీటి కోసం విలువలాడుతున్న తెలంగాణ ప్రజానీకానికి అందించవచ్చు. ఇది ఇరిగేషన్ అధికారులు అనధికారికంగా చెప్తున్న
నిజం ప్రభుత్వం ఎందుకు చేయడం లేదన్నది రైతులు వేస్తున్న ప్రశ్న. ఇంతటి మరి ఎండ తీవ్రత ఉన్నది. ఒకవైపు మరి నదులు, అదే విధంగా మానేరు కూడా ఎండిపోయిన పరిస్థితి. పూర్తి స్థాయిలో కేవలం మరి మన ఏదైతే ప్రాణహిత నది ఉన్నదో ప్రాణహిత నది నుంచి మాత్రమే ప్రతి సంవత్సరం 10 నెలల పాటు నీటి ప్రవాహం ఉండే మరి ప్రాణహిత నది. అందుకే మేడిగడ్డలోనే మరి బరాజ్ ఎందుకు కట్టిండు అక్కడ ప్రాణహిత, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టడానికి గల అంటే రీడిజైన్ చేయడానికి గల కారణం కూడా ఇదే. ఇప్పటికే 1470 క్యూసెక్ల నీరు అంతకుముందు కూడా ఏదైతే మరి కాళేశ్వరం ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని చెప్పిండ్రు. ఎన్నికల తర్వాత మరి బీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందంటే రోజు 5,000 క్యూసెక్ల నీళ్లు బయటికి పోతా ఉన్నది. దానికి కరకట్ట కట్టి ఏదైతే కాఫర్ డ్యామ్ నిర్మించి మరి నీటిని నిల్వ చేసి పైకి ఎత్తిపోయండి, లేకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, మరి సాగునీటికి ఇబ్బంది అవుతుంది, తాగునీటికి ఇబ్బంది అవుతుంది అని నెత్తి నోరు కొట్టుకున్నా కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆ నీటిని మరి ఒడిసిపట్టే అవకాశం అంటే ప్రయత్నం చేయడం లేదు. ఇది మరి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. మొన్నటి రోజున పుట్టామధు మరి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టామధు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పెద్దపల్లి ప్రెస్ మీట్ పెట్టి మరి కేవలం సిమెంట్ మన బస్తాలు, ఇసుక బస్తాలను అడ్డం వేసి కూడా నీటిని మరి నిల్వ చేసి వాటిని పైకెత్తిపోయవచ్చు. గతంలో చెరువులు కుంటలకు గన్లు పడితే ఇసుక బస్తాలు వేసి 2-3 సంవత్సరాలు కూడా వాటి నీటిని నిల్వ చేసుకొని మరమ్మత్తు ఆలస్యమైనా కూడా తాత్కాలిక మరమ్మతులు చేసిన పరిస్థితిని గమనించాలి. మరి ఇప్పటికైనా ఆ నీటిని నిల్వ చేయండి. మరి ప్రభుత్వం చిత్తశుద్ధి పెట్టాలి. సాగునీటికి లేక ఇప్పటికీ అనేక పొలాలు ఎండిపోయినాయి, తాగునీటికి కూడా ఇబ్బందులు వచ్చే ఏర్పాట్లు ఉన్నాయని చెప్పినప్పటికీ కూడా నీటిని వృధాగా సముద్రం పాలు చేస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు. ఇది నిన్న సాయంత్రం 6 గంటలకు తీసిన ఫోటో. ఇది 1470 క్యూసెక్ల నీళ్లు మరి బయటకు వెళ్తున్నాయి. ఒకవైపు ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం ఇంత మొండిగా ఎందుకు వ్యవహరిస్తున్నది? మరి ప్రజల సమస్యల మీద కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును నిరర్ధకమని చూపించడం కోసం ఈ విధంగా పిచ్చి పనులు చేస్తారని చెప్పి వాళ్ళు కూడా అనధికారికంగా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇంకోవైపు అర్ధరాత్రి ప్రాణాలతో చెలగాటం అని చెప్పి అస్తవ్యస్త కరెంటు కోతలతో నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. సిద్దిపేట జిల్లా తొగుడ మండలం వెంకట్రావుపల్లి చెందిన రైతులు కత్తుల రాములు, కత్తుల లింగం, మిడిదొడ్డి రాజశేఖర్ పొలాల వద్ద గల ట్రాన్స్ఫార్మర్ తరచూ సతాయిస్తున్నది. దీంతో వెనుకటి కాలంలో ట్రాన్స్ఫార్మర్ వల్ల వద్దకు వెళ్ళినట్టు రాత్రులు పొలం కాడికి రైతులు వెళ్తున్నారు. తరచూ జంపర్ ఫ్యూజ్ వైర్ తెగిపోతుండడంతో మోటార్ నడవక పొలాలు ఎండిపోతున్నాయని రైతులు తెలిపారు. తప్పేది లేక సెల్ ఫోన్ వెలుగులో అర్ధరాత్రి సైతం ప్రాణాలు తెగించి ట్రాన్స్ఫార్మర్లను స్వయంగా వాళ్ళే మరి ఏదైతే ఫీజులు వేసుకుంటున్న పరిస్థితిని ఇక్కడ కళ్ళగట్టినట్టు చూపిస్తా ఉన్నది. అంటే రాష్ట్రంలో కరెంటు కోతల పరిస్థితి, లో వోల్టేజ్ పరిస్థితి, అదేవిధంగా ఫీజులు పోతున్న పరిస్థితి, ట్రాన్స్ఫార్మర్లు చెడిపోతున్న పరిస్థితిని కూడా మనకు గమనించవచ్చు. రేవు తప్పిన పారకం అని చెప్పి సాగునీటి నిర్వహణలో సర్కారు తికమక. సుందిల నీళ్లు నదిలోకి విడుదల, ఒట్టిపోయిన నదిలో వదిలితే ఏం లాభం అని రైతులు లబోదివో. పొట్టకొచ్చిన పంటల పరిస్థితి ఏమిటని ఓ మంత్రి దగ్గర గగ్గోలు. మంత్రి ఫోన్ కాల్తో వెంటనే గేట్లు మూసి విడుదల నిలిపివేత. రైతన్నకున్న సోయి సర్కారు లేకపోయి అంటూ విమర్శలు. ఒకవైపు మరి సాగునీరు లేక, తాగునీరు లేక రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, అల్లాడుతోంది. మరి నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న పరిస్థితులలో సుందిల బ్యారేజీలు ఏదైతే ఉన్నాయో 1.75 టీఎంసీల నీటిని వాటిని కూడా కిందికి వదలడానికి మన ఏప్రిల్ 28వ తారీఖున గేట్లు తెరిచారని చెప్పి ఒక వార్త ప్రచురించింది. మరి అందులో ఇప్పటికే గోదావరి పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉన్న గోదావరిలోకి మరి నీటిని వదలంతో అందులో సగానికి పైగా కిందికే ఇంకిపోయిన పరిస్థితి. మరోవైపు ఈ పరిస్థితులలో నీటిని విడుదల చేస్తే మరి మాకు సాగునీరు ఎట్లా అని చెప్పి వాళ్ళందరూ కూడా స్థానిక మంత్రి ఎవరైతే శ్రీధర్ బాబు ఉన్నారో ఆయన దగ్గర వెళ్ళి గగ్గోలు పెడితే ఆయన అధికారులను మరి నీటిని గేట్లు ఎందుకు ఎత్తిరని చెప్పి గేట్లు తక్షణం మూసేయాలని ఆదేశించడంతో మరి ఆ గేట్లను ఆపి నీళ్లను అట్లే ఉంచిన అప్పటికే 0.75 టీఎంసీల నీరు వృధాగా పోయిందని చెప్పి చెప్తున్న పరిస్థితిని మరి మనం గమనించవచ్చు. అంటే నీటి మేనేజ్మెంట్ అనేది మరి ఇరిగేషన్ శాఖ అధికారులు చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వం నుంచి మళ్ళీ ఎవరైనా ఆపరేట్ చేస్తున్నారా? దీనికి అద్దుపద్దు లేకుండా సాగునీటి నిర్వహణ మరి ఎట్లా పడితే అట్లా చేస్తూ ఇప్పటికీ రైతులను ఎండబెట్టడానికి, రైతులను నాశనం చేయడానికే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తప్ప రైతులకు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రయత్నిస్తున్న పరిస్థితి లేవు. మరోవైపు ఎండిపోయిన పొలాలతోటి రైతులు దిగాలు పడుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు సగం జొన్నలే కొంటాం, దిగుబడిలో సగం కొనుగోలుకు సర్కార్ నిర్ణయం. రాష్ట్రంలో 1.83 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా. 91,865 టన్నుల కొనుగోలుకే ప్రభుత్వం ఆదేశాలు. మిగతా పంట నష్టానికి అమ్ముకోవాలా అంటూ రైతుల ఆందోళన అని చెప్పి ఇక్కడ మనం
మొక్కజొన్న రైతుకు సంబంధించిన వార్తను ఇక్కడ గమనించవచ్చు. రైతు పండించిన ప్రతి గింజను కొంటామని చెప్పి మరి బీరాలు వరకిన సర్కారు అంటే రైతు పండించిన వడ్ల గింజను కొంటదా, మరి లేదంటే మరి జొన్న గింజను కొంటదా, కంది గింజను కొంటదా ఏదనేది స్పష్టత లేదు. మరి ఏదైతే దిగుబడిలో సగం మాత్రమే కొనుగోలుకు సర్కారు నిర్ణయించింది. 91,865,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని టార్గెట్ విధించినట్టుగా అధికారులకు అంతవరకే బడ్జెట్ కేటాయించినట్టుగా కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. మరోవైపు 1.83 లక్షలు అంటే 1,83,000 టన్నుల మరి మొక్కజొన్న ఉత్పత్తి అయితే మరి 91,000 కొంటే మిగతా మొక్కజొన్న నష్టానికి అమ్ముకోవాలని చెప్పి రైతులు మరి అడుగుతున్న పరిస్థితి. మరి ఆ రైతులు ఎంత అడిగినా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడన్నది మనందరం కూడా గమనిస్తున్న అంశం. ఇక నేడు కరీంనగర్కు కేసీఆర్ రైతన్న కోసం మొగ్దుంపూర్ రైతులతో ముఖాముఖి, బోయినపల్లిలో ఎండిన పంటల పరిశీలన అని చెప్పి ఏదైతే మరి మొన్నటి రోజున నల్గొండ జిల్లా పర్యటన, ఉమ్మడి జిల్లా పర్యటన చేసిందో ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కూడా ఆయన స్వయంగా పరిశీలనకు వస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి రైతులకు సాగునీరు ఇవ్వకుండా, అదేవిధంగా పంటకు నష్టపరిహారం చెల్లించకుండా, మరోవైపు రుణమాఫీ చేయకుండా ఇటు బ్యాంకుల నుంచి ఒత్తిడి పడి మరోవైపు పూర్తిగా పంట ఎండిపోయి మరి ఇస్తానన్న బోనస్ కు అతిగతి లేదు. మరి రైతు బంధు ఇప్పటి వరకు వేసిన దాఖలాలు లేవు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రస్తుత తరుణంలో ఇప్పటికే 200 మందికి పైగా రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలాగే వదిలేస్తే ఇంకా ఆత్మహత్యల సంఖ్య పెరిగేది ఉన్నది. కాబట్టి మరి హృదయం ద్రవించిన కేసీఆర్ ఆయన ఆరోగ్యం సహకరించకుండా కూడా స్వయంగా ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బయటకు రాని పరిస్థితుల్లో ఖచ్చితంగా రైతుల కోసం మాత్రం పొలం బాట బట్టి మరి రైతులకు భరోసా కల్పించి మీరు ఆత్మహత్యలకు పాల్పడద్దు, మేము అండగా ఉంటామని చెప్పడానికి ఆయన జిల్లాల పర్యటన చేస్తున్న పరిస్థితిని మరి మనం గమనించవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఆశలు అడుగంటి గణనీయంగా పడిపోయిన భూగర్భ జలాలు, వట్టిపోయిన బోర్లు, బావులు, లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు, గొంతెండిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అడగంటిన బావులు, చేతి పంపులు, భగీరథ నీటి సరఫరాకు సమస్యలు ఈరోజు రాష్ట్రంలో మరి పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు మనం గమనించవచ్చు. ఇలాంటి పరిస్థితులు మనం 10 సంవత్సరాల క్రితం ఏదైతే మరి తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు తిరిగి మళ్ళీ అవే ఇక్కడ పునరావృతం అవుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే రేవంత్ రెడ్డి ముందే చెప్పిండు మార్పు తీసుకొస్తా అని, మరి 24 గంటల నీటి సరఫరా, 24 గంటల కరెంటు సరఫరా, మరి పచ్చని పల్లెలు, అర్థాహారంతో చక్కగా చూడచక్కగా ఉన్న పల్లెలు, మరి ఏదైతే పచ్చడి పొలాలతోటి రైతులు మరి సంతోషంగా ఉన్న పరిస్థితులలో మార్పు తెస్తా అంటే మరి రైతులు అత్యాశకు పోయి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలిచిర్రో, మరి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటుకు వాళ్ళు బాసరగా నిలిచిర్రో, మరి మార్పు అనేది నిజంగానే తీసుకొచ్చిండ్రు. కాకపోతే రైతులు కోరుకున్న మార్పు వేరు, ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు వేరు. గతంలో మరి ఈ బోరు బావులు, అదేవిధంగా ఇలాంటి బావులతోటి అవసరమే లేకుండా సమృద్ధిగా సాగునీరు మన ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ ద్వారా, ఇంటింటికి నల్ల ద్వారా సాగునీరు అందించిన పరిస్థితి నుంచి నేడు నీళ్ళ కోసం భగీరథ ప్రయత్నాలు చేసే మార్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేసింది. ప్రజలే అర్థం చేసుకోవడంలో మరి తికమక పడ్డారు. ఇప్పటికైనా మరి కాంగ్రెస్ పార్టీని ఓటేసినందుకు కన్ను తెరవాలి. ఇటు రైతులు, ఇటు ప్రజలు కూడా ఇప్పటికి కూడా అబద్ధాలతోటే నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కారు. అదేవిధంగా మరి ఏదైతే వాళ్ళ మంత్రివర్గం అంతా కూడా ఇంకా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, దబాయింపులతోటే మరి గత ప్రభుత్వం మీద నిందలేసుకుంటూ దాటవేసే ప్రయత్నం చేస్తుంది. బురదల బండేసి దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పటికి కూడా మరి దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు. లాస్ట్కు చివరికి ప్రజలందరికీ తెలిసిన విషయాన్ని మరి అబద్ధాల ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నది. గత సంవత్సరం వానలు లేవని చెప్పి కొత్త నాటకం అందుకొని మరి కాలం తెచ్చిన కరువు అని చెప్పి కాంగ్రెస్ అబద్ధాలు ఆడుతోంది. మరి అది ఖచ్చితంగా కాంగ్రెస్ తెచ్చిన కరువే అనేది ఇప్పటికిప్పుడు మనం చూస్తున్న పరిస్థితిని గమనించవచ్చు. ఇప్పటికి కూడా మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదైతే నీళ్లు మరి వృధాగా సముద్రం పాలవుతున్నాయో మరి వాటి అన్నిటిని కూడా కరకట్ట కట్టి కాపర్ డ్యాం ద్వారా నీటిని పైకెత్తిపోయామంటే ఉన్న సుందిలలో నీళ్లు కూడా కిందికి నీళ్లు. ఇప్పటికే ఉన్న అన్నారంలో గతంలో 2.5 టీఎంసీల నీళ్లు ఉంటే వాటన్నిటిని కూడా సముద్రం పాలు చేశారు. మరోవైపు మరి కూలిపోయే ప్రాజెక్టులలో నీళ్ళెట్లా ఆపమంటామని చెప్పి రేవంత్ రెడ్డి వింత వాదన చేస్తా ఉన్నాడు. చివరికి మరి కాళేశ్వరం కనుక ఒకవేళ నిరర్ధకం కాదు, దాన్ని మరమ్మత్తు చేసి మరి ఇట్లా చేయొచ్చని చెప్తే వీటన్నిటి పాపం మరి రేవంత్ రెడ్డి భరిస్తాడా? ఈ పాపానికి తానే బాధ్యత వహించి రాజీనామా చేస్తాడా అనేది కూడా మనం గమనించాలి. ఇకపోతే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో
మరి ప్రజల పరిస్థితి ఎట్లా ఉన్నదనే దానికి సాక్షాత్కారంగా ఈ వార్తను మనం గమనించవచ్చు. ఈ ఊరు మాది ఖాళీ చేయండి అని చెప్పి ఒక గత 50-60 సంవత్సరాల నుంచి ఉంటున్న ఊరును ఆ స్థలం కింది స్థలం అంతా మాది అని చెప్పి కొంతమంది వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలంతో వచ్చి అదేవిధంగా కోర్టుకు వెళ్ళి మరి వాళ్ళని ఖాళీ చేయించడానికి పోలీసుల ద్వారా బెదిరిస్తున్న ప్రయత్నాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఊరు మాది ఖాళీ చేయండి, గద్వాల జిల్లా చమన్ ఖాన్ తోటి ఉన్న భూమి తమదేనంటూ కొందరు వ్యక్తులు గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ హుకుం, రాజకీయ నేతలు పోలీసుల ద్వారా ఒత్తిడి, ఆందోళనలో 200 కుటుంబాలు, జిల్లా ఎస్పీకి వినతి పత్రం, 3 తరాల నుంచి ఇక్కడే ఉంటున్నా ఊరు వదిలిపోమంటే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఆ గ్రామానికి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 5 ఏళ్ల కింద గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. 200 కుటుంబాలు, 1000 మంది జనాభా. ఇందులో 4 సామాజిక వర్గాలకు చెందిన వారు ఉండగా ఎక్కువగా బోయ, ఆ తర్వాత కుర్మ, ముస్లిం గౌళ్లు ఉన్నారు. చాలా వరకు వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. అంతా బాగానే ఉన్న ఆ ఊరుకు ఇప్పుడు ఆపద వచ్చింది. మరికొందరు వ్యక్తులు గ్రామాన్ని ఖాళీ చేయించి 200 కుటుంబాల్ని నిరాశ్రయాలను చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే మరి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ గ్రామంలో గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముట్టుకోలేదు. అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మరి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత కూడా ఏ రోజు మరి మాది గ్రామం అని రాని వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ రావడంతో తమకు అనుకూలమైన ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఊరు మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి ఆ భూమంతా మాదే అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. కవిత బెయిల్పై 8న తీర్పు అంటూ ఒక వార్తను ప్రచురించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. ఈ నెల 8వ తేదీన సోమవారం తీర్పు వెలువరిస్తామన్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 20న విచారణ చేపడదామని తెలిపారు. ఏదైతే కవిత మరి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని తన కొడుకు ఎగ్జామ్స్ ఉన్న సందర్భంగా తాను మరి ఆయన పక్కన ఉండాలి, అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ కూడా మరి ఆమె పిటిషన్ వేయడంతో పాటు తనకైతే ప్రస్తుతానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరిన పరిస్థితుల నేపథ్యంలో నిన్నటి రోజున ఉన్న విచారణ పూర్తయిపోయి తీర్పును మాత్రం 8వ తేదీకి రిజర్వ్ చేసినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. జనజాతర అదరాలి అని చెప్పి రేపు తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభను 10 లక్షల మందితో నిర్వహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు సీఎం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఖర్గే, రాహుల్, ప్రియాంక హాజరయ్యే సభను విజయవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి. సభాస్థలి వద్ద ఏర్పాట్ల పరిశీలన, అక్కడే గంటన్నర పాటు సమావేశం. పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలని మరి ఏదైతే జనజాతర అదరాలని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదో తుక్కుగూడ సభను మరి దాన్ని విజయవంతం చేసే బాధ్యతను కూడా అభ్యర్థుల మీదనే పెట్టింది. ఏదైతే ఎంపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మెజార్టీ సంఖ్యలో జనాలను తీసుకురావాలి, జనాలను తరలించే బాధ్యతను దాని మీద పెట్టింది. మరోవైపు ఇక్కడ కరువు పరిస్థితులు తాండవిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను మరి తమ వైపు లాక్కుంటూ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నదని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడంతో పాటు తుక్కుగూడ సభను మరి భారీ సంఖ్యలో ప్రజలను తీసుకొచ్చి మరి వారికి పైసలు ఇచ్చైనా సరే తీసుకువచ్చి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి మభ్యపెట్టి ఏదో విధంగా మే 13న జరిగే ఎంపీ ఎన్నికల్లో మరి గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. అందులో భాగంగా పాంచ్ న్యాయ్ అంటూ అంటే ఇప్పటికే 6 గ్యారంటీలతోటి మనం అధికారంలోకి వచ్చినామని ఇదే ఫార్ములాను మరి కేంద్ర ప్రభుత్వం అధికారం చేపట్టడం కోసం కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఇండియా కూటమి అంతా కూడా పాంచ్ న్యాయ్ పేరుతోటి దేశమంతా మరి 5 గ్యారంటీలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పటికే 6 గ్యారంటీలతోటి మరి తెలంగాణ ప్రజలు మోసపోయినరు, 5 గ్యారంటీలతోటి కర్ణాటక ప్రజలు మోసపోయినరు. మరి దేశమంతా కూడా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారా అనేది మరి రాబోయే రోజుల్లో వేసుడాలి. ఇక ఆంధ్ర జ్యోతికి సంబంధించిన వార్తను గమనించినట్లయితే ధూమ్ధామ్ బలం బలగం చాటేలా తుక్కుగూడ సభ. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఊపు తెచ్చే వ్యూహం విజయవంతంగా 6 హామీల అమలుపై వివరణ. కేంద్రంలో అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ అమలు. జనజాతర సభలోనే మేనిఫెస్టో విడుదలకు ఛాన్స్. సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి, ఇతర నేతలు. మరి బలం బలగం చాటేలా తుక్కుగూడ సభ అని చెప్పి ఏదైతే మరి అధికార బలం ఉన్నదో ఆ అధికార బలాన్ని పెట్టి మరి ప్రజలను మభ్యపెట్టే బలగాన్ని చూపించి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగానే ఈ తుక్కుగూడ సభ అని మనం భావించవచ్చు. మరోవైపు విజయవంతంగా 6 హామీల అమలుపై వివరణ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి విజయవంతంగా ఏ విధంగా 6 హామీలను అమలు చేసిరు అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి. 6 గ్యారంటీల్లో ఇప్పటికే మరి అలా 5 అమలు చేసినామని చెప్తున్నప్పటికీ కూడా మొత్తం 13 అంశాలు ఉన్నాయి. 13 అంశాలలో ఒక్కో అంశాన్ని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. మరి ఏదైతే రైతులకు సంబంధించిన అంశాన్ని రైతు భరోసా ఉన్నదో రైతు భరోసా ద్వారా
మరి 15,000 రూపాయలకు పెంచలేదు సరికదా, ఉన్న రైతు బంధు కూడా వేయని పరిస్థితి. అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు, మరి బోనస్ ఇస్తా అన్నారు 500 రూపాయలు. దాని గురించి మాట్లాడిన పరిస్థితులు లేవు. మరోవైపు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండు. దాని ఊసే లేదు. కేవలం ఉచిత బస్సు ద్వారా మహిళలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు గృహ జ్యోతి అని కరెంటు బిల్లు ఇస్తామని చెప్పి అది ముందుగా ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 200 వరకు ఫ్రీ, 200 పైన ఉంటే బిల్లు కట్టుకోవాలన్నట్టుగా చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు 200 మీద ఒక్క యూనిట్ వచ్చినా కూడా వాళ్ళకు ఫ్రీ వర్తించదని చెప్పి చెప్తా ఉన్నారు. దాంట్లో సగానికి పైగా లబ్ధిదారులు మరి హక్కును కోల్పోయినరు. వాళ్ళకు లబ్ధి జరిగే అవకాశం లేదు. మరోవైపు 500కు గ్యాస్ సిలిండర్ అంశంలో కూడా ఎవరికి వస్తుందో లేదో, మరి ఎన్ని సిలిండర్లు ఇస్తారన్నది స్పష్టత లేదు. మరి దీనిలో భాగంగా ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి పోలిన మరొక న్యాయం పాంచన్యాయలో మరొక అంశాన్ని కూడా కేంద్రంలో అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ప్రతి పేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నారు. ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు అంటే ప్రతి నెల కూడా 8,500 రూపాయలు మహిళలకు ఇస్తామంటున్నారు. మరి ఇప్పుడు 2,500 ఇస్తా అని చెప్పి 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని మరి సంతకాలు పెట్టించిన దీనికే దిక్కు లేదు. ఇంకా 8,500 ఇస్తా అంటే మరి తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేరా అని చెప్పి ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక ట్యాపింగ్ కు బాధ్యత కేసీఆర్దే. ఆయన ఆదేశాలు లేకుండా జరిగే ఛాన్స్ లేదు. కేసీఆర్ తో పాటు కుటుంబీకుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నత స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్ కోరుతామని చెప్పి ఏదైతే మరి తమ ఉనికి లేకుండా పోతుంది. మరి కేవలం మేము మోడీ చరిష్మా మీనే ఎట్లా అని చెప్పి మరి ఏదో ఆరోపణలు చేయాలి కాబట్టి తలా తోకా లేని మాటలు మాట్లాడుతాడు కిషన్ రెడ్డి. మరి ఆయన నోటికొచ్చింది ఏదైతే అప్పట్లో మరి బండి సంజయ్ ఉన్నాడో ఆయన దానికి సబ్జెక్టు సంబంధం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడి వార్తల్లో నిలిచిండు. మరి తాను కూడా అట్లా వార్తల్లో నిలవాలంటే ఏదో ఒక అంశాన్ని ప్రస్తుతం బర్నింగ్ లో ఉన్న అంశాలలో ఏలుకొచ్చి తాను కూడా పేపర్లకు ఎక్కాలని చెప్పి మాట్లాడుతున్న వార్తలను మనం ఇక్కడ గమనించవచ్చు. ట్యాపింగ్ తో పసిగట్టే స్టింగ్ ఆపరేషన్ అని చెప్పి మరి ఆ మధ్య ఏదైతే తెరపైకి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర జరిగిందో దాన్ని కూడా ట్యాపింగ్ ద్వారానే చేసేదని చెప్పి ఒకవైపు మరి ట్యాపింగ్ అంశాన్ని నెత్తికెత్తుకున్న ఆంధ్ర జ్యోతి పత్రిక ఖచ్చితంగా రోజుకో అంశాన్ని మరి ఇందులో ప్రచురిస్తా ఉన్నది. అందులో భాగంగా కిషన్ రెడ్డి మరి ఏదైతే విమర్శ చేసిందో దాన్ని కూడా బ్యానర్ ఐటమ్ గా ప్రచురించిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు బీఆర్ఎస్ కార్యాలయంలో వాస్తు మార్పులు అని చెప్పి ఈశాన్యం వైపు కూడా ఒక గేటు ఏర్పాటు చేసిండ్రు. మరి వాస్తు లేకనే ఓడిపోయిందని చెప్పి చేసిండ్రు చెప్పి ఇక్కడ వార్త ప్రచురించింది. పులిలా వచ్చి భూతంలో మారి అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా డబ్బు ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఆపేందుకు 2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం సవరణలతో ఆ చట్టానికి పదునైన కోరలు తొడిగిన ప్రభుత్వాలు రాజకీయ ప్రత్యర్థులు సామాజిక కార్యకర్తలపై దుర్వినియోగం క్రూరంగా మారిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే మనీ లాండరింగ్ యాక్ట్ ఉన్నదో దానికి సంబంధించి అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా మరి ఆర్థిక వ్యవస్థ మరి బలంగా మారుతున్న పరిస్థితులలో వాళ్ళ మీద ప్రయోగించడానికి చేసిన మనీ లాండరింగ్ యాక్ట్ అది ప్రత్యర్థుల మీద ప్రయోగించడానికి కేంద్ర ప్రభుత్వాలు వాడుకుంటున్నాయని చెప్పి కూడా ఒక వార్తను ప్రచురించింది. ఇక్కడ కొలువుల ఆశలు ఆవిరి అని చెప్పి ఇక్కడ ఒక వార్తను మరి ప్రచురించింది. ఏదైతే క్యాంపస్ ప్లేస్మెంట్లు మరి తగ్గుతా ఉన్న యూనివర్సిటీలలో మరి తెలంగాణకు సంబంధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో భారీగా తగ్గిన క్యాంపస్ ప్లేస్మెంట్లు గత ఏడాదితో పోలిస్తే ఈసారి 4వ వంతు కూడా లేవు. ఎన్ఐటి వరంగల్లో నిరుడు 90% ప్రాంగణ నియామకాలు, ఏడాది 40%. ఐఐటి హైదరాబాద్ లో 50% లోపే. ఉస్మానియా, జేఎన్యూ ఇతర యూనివర్సిటీలను ఇదే పరిస్థితి అని చెప్పి ఏదైతే మరి మన విద్యా విధానం కుంటుపడుతుంది, మరి ఉద్యోగ అవకాశాలు మృగ్యమవుతున్నాయని చెప్పి మరి తెలియజేసే వార్తను ఇక్కడ ప్రచురించింది. మరోవైపు వరంగల్ ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయండి అని చెప్పి కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన అంశాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతు అనుకూలంగా ఉత్తర్వులు ప్రతిని కార్యాలయానికి అట్టించిన కోర్టు అధికారులు ఏదైతే మరి రైతులు తమ పంట పొలాలను వివిధ అవసరాల నిమిత్తం మరి ప్రభుత్వానికి అప్పజెప్పిన తరుణంలో మరి వాళ్లకు పరిహారం అందించాల్సిన రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడం మూలంగా వాళ్ళు కోర్టులను ఆశ్రయిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడ మంథని నియోజకవర్గానికి సంబంధించి కూడా సింగరేణి సంస్థ సేకరించే భూమికి మరి సక్రమంగా డబ్బులు అందించగా మరోవైపు వాళ్ళకి సంబంధం లేకుండానే
మరి గెజిట్లు విడుదల చేస్తూ ఏదైతే డిఎన్లు డీడీలు వేస్తూ ఒకవైపు ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవే అని దానికి సంబంధించి కూడా మరి రైతులకు సంబంధం లేకుండానే పబ్లిక్ హియరింగ్ లేకుండానే గెజెట్ విడుదల చేస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి తరుణంలో వాళ్ళ రైతులు మరి వాళ్ళకు నష్టపరిహారం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్న రెవెన్యూ అధికారులు కోర్టు తీర్పులను కూడా ధిక్కరిస్తున్న పరిస్థితి. దాంతో మరి హైకోర్టు ఖచ్చితంగా ఆర్డీఓ ఆఫీసును జప్తు చేయాలని చెప్పి తీర్పిచ్చిన అంశం మరి ఇప్పుడు రెవెన్యూ అధికారులకు చెంపపెట్టుగా మారింది. దీన్ని బట్టైనా రెవెన్యూ అధికారులు మరి ఖచ్చితంగా ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా ఉండి వారికి నష్టపరిహారం ఇప్పించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు విషయానికి వస్తే తెలంగాణ హవా దేశమంతా, రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం, కేంద్రంలో ఇండియా కూటమిది అధికారం కావాలనే మోదీ అతి ప్రచారం, తుక్కుగూడ సభకు జన సమీకరణ బాధ్యత అభ్యర్థులదే, సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అని చెప్పి తెలంగాణ హవా దేశమంతా ఉంటుందని చెప్పి మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. ఈయననే మరి బీజేపీకి తెలంగాణలో జవసత్తాలు అందించే విధంగా మోడీని మరి ఆకాశానికి ఎత్తిన అంశాన్ని మనం గమనించవచ్చు. ఈ రోజు దిద్దుబాటు చర్యల భాగంగా ఆయన ఎన్ని మాట్లాడినా కూడా ఈయన ద్వారానే స్వయంగా మరి మోడీ చాలా గొప్ప నేత అని, గుజరాత్ను మరి చాలా అభివృద్ధి పదంలో తీసుకొచ్చిందని, మరి గుజరాత్ మోడల్ను తెలంగాణలో కూడా అమలు చేయడానికి సహకారం అందించాలని చెప్పి ఈ రాష్ట్ర పర్యటనకు వచ్చిన మోడీని ఆకాశాన్ని ఎక్కెత్తిండు. ఈరోజు మళ్ళా మోడీ అతి ప్రచారం అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి మోడీ అతి ప్రచారం అయితే అతి ప్రచారానికి ఉదవిచ్చిందే మరి రేవంత్ రెడ్డి అయినప్పుడు మరి మోదీ మాట్లాడేది అతి ప్రచారం ఏ విధంగా అవుతుందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా ఈరోజు ఇక్కడ నుంచే తుక్కుగూడ నుంచే రేపు విడుదల చేయనున్నట్టుగా మరి ఇక్కడ మనం వార్తను గమనించవచ్చు. అదేవిధంగా భారీ జన సమీకరణ చేసే మరి ఏదైతే బాధ్యత ఉన్నదో అది కూడా అభ్యర్థుల మీదనే పెట్టినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ పై ఏసీ జోక్యం చేసుకోవాలని చెప్పి మరి ఆయన కోరిండు. ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నాడో ఆయన దీనిని కూడా కోరిండు. ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నదో కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి మాత్రం ఆయనకు నోరు రావడం లేదు. మరోవైపు సికింద్రాబాద్ లో మరి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కుమ్మక్కై చెప్పి సికింద్రాబాద్ స్థానాన్ని మరి బీజేపీ గెలిచే విధంగా రేవంత్ రెడ్డి మరి తీవ్ర ఆరోపణలున్న దానం నాగేందర్కు టికెట్ ఇచ్చి కాంగ్రెస్ నాయకుడు అక్కడ ఎవరున్నా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా సహకరించి ఆయన గెలుపుకు కృషి చేస్తారు కాబట్టి మరి బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి దానం నాగేందర్ను పెట్టి మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈ కొత్త క్యాడర్ కు అదేవిధంగా పాత కాంగ్రెస్ క్యాడర్ కు లొల్లు పెట్టి మరి అక్కడ కిషన్ రెడ్డికి మేలు జరిగే విధంగా, అదేవిధంగా మల్కాజ్గిరిలో సునీత మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఈటల రాజేందర్ కు మేలు జరిగే విధంగా, అదేవిధంగా కరీంనగర్ లో బండి సంజయ్ కి సంబంధించి ఇప్పటికి కూడా అభ్యర్థిని పెట్టకుండా మరి డమ్మీ అభ్యర్థి కోసం ఇంకా వెతుకులాట చేస్తూ ఇటు బండి సంజయ్ కి మేలు జరిగే విధంగా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తా ఉన్నాడు. మరి బీజేపీ తోటి కుమ్మక్కైండని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి కూడా మరి బీజేపీ కేవలం బీఆర్ఎస్ నే టార్గెట్ చేయడాన్ని బట్టి మరి ఆరోపణలకు బలం చేకూరుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఢిల్లీ కేంద్రంగా పర్యాటక వీసా ప్రక్రియ, ఇంటర్వ్యూ మినహాయింపు, అర్హులకు అందుబాటులో స్లాట్లు, అక్కడికి వెళ్ళనవసరం లేకుండానే డ్రాప్ బాక్స్ సదుపాయం, దరఖాస్తుదారులకు అమెరికా వెసులుబాటు అని చెప్పు. ఇంటర్వ్యూ మినహాయింపు విధానంలో పర్యాటక వీసా పొందే అర్హత ఉన్న వారికి అమెరికా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ వీసా సేవలన్నింటినీ ఇకపై ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో కేంద్రీకృతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ కార్యాలయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. స్లాట్ ఢిల్లీలో పొందిన దరఖాస్తుదారులు అక్కడికి వెళ్ళనవసరం లేదు. సంబంధిత పత్రాలు దేశంలోని 4 కాన్సులేట్ కార్యాలయాల్లో ఉన్న డ్రాప్ బాక్స్ లో సమర్పించవచ్చు. ఇంటర్వ్యూ అవసరమైన వారు మాత్రమే ఢిల్లీ రావాల్సి ఉంటుంది, అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. హైదరాబాద్, చెన్నై, ముంబై, కలకత్తా కాన్సులేట్ కార్యాలయాల్లో కూడా ఇంటర్వ్యూ మినహాయింపు స్లాట్లు అందుబాటులో ఉంచనున్నా అవి పరిమితమేనని పేర్కొంది. ఇది మరి ఏదైతే అమెరికా వీసాదారులకు వెసులుబాట్లు కల్పిస్తా ఉన్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఎవరైతే మరి ఇంటర్వ్యూ అవసరం లేకుండా ఉన్న వాళ్ళు ఢిల్లీకి రావనవసరం లేదు. కేవలం వాళ్ళ ఈ 4 కాన్సులేట్లలో డ్రాప్ బాక్సులలో వాళ్ళ డాక్యుమెంట్లు వేసినట్టయితే వారికి వీసా మంజూరు చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఒక వార్తను ప్రచురించింది. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మిడ్మానేర్ జలాశయం గేట్ల నుంచి దునుకుతున్న జలాలని ఒక ఫైల్ ఫోటో, ఇది కేసీఆర్ పనితనం అనే పేరుతోటి ఇక్కడ వేసింది. అదేవిధంగా మిడ్మానేర్ లో నీళ్లు తగ్గడంతో తేలిన ముంపు గ్రామం బీర్లవంచ అని చెప్పి ఇది కాంగ్రెస్ చేతగాంతనం అని చెప్పి నాడు నేడు అని మరి నమస్తే తెలంగాణ పత్రిక 2 ఫోటోలతోటి ఇప్పుడున్న పరిస్థితులను మరి కళ్ళగట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏదైతే మరి ఆ రోజు
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా నీటి మేనేజ్మెంట్ ఉన్నది, మరి ఏ విధంగా కాళేశ్వరం జలాలను వినియోగించిండ్రు, మరి ఈ రోజు ఏ విధంగా ఉన్నదని మరి ప్రధానంగా వార్తను ప్రచురించింది. మరోవైపు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లా లేకుండే మేము 4 ఎకరాలల్లా వరి వేసిన నిండు పొట్టకొచ్చింది, ఇంకో 2 తళ్ళు అయితే పంట చేతికి వచ్చేది, నీళ్ళ రాక మొత్తం ఎండిపోయింది. మా కట్టం ఎవరికి చెప్పుకోవాలని అర్థమైతే లేదు. మా ఊళ్ళో 160% పంటలు ఖతమైన, నీళ్ళు ఇస్తారని నమ్మకంతో పంటలు సాగు చేసిన 7 సార్లు నీళ్ళు ఇచ్చిందట. ఒక్కసారన్నా నీళ్లు రాలే. మొదట్లో 2-3 రోజులు ఇచ్చినావా అంటే ఇచ్చినాం అన్నట్టు ఇచ్చిండ్రు. అటెంకా ఒక్కసారన్నా నీళ్లు రాలే. ఇక ఎట్లా బయటపడతాం, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇట్లా లేకుండే అని చెప్పి ఏదైతే రైతు తన ఎండిపోయిన పొలాలు మరి నెరవేర్చిన పొలాల మధ్య మరి ఆ పరిస్థితిని చూపిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చందుర్తి మల్యాలలో ఎండిన వరి చూపుతున్న మహిళా రైతు గంగలక్ష్మి అని చెప్పి ఎండిపోయిన పొలంలో మరి పరిస్థితి ఎలా ఉన్నదని చెప్పి ఆమె చూపిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. జలసిరిల నుంచి కరువు కోరల్లోకి మరి కాంగ్రెస్ పాపం రైతన్నకు శాపం, ఎండను చేను లేదు, 7,000 రైతులు లేడు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల దుస్థితికి సంబంధించిన మరి అంశాలను ఇక్కడ గమనించినట్టయితే కళ్ళ కట్టినట్టుగా ఈ ఫోటోల ద్వారా మనకు తెలుస్తున్నది. 60% మంది రైతులు తమ పంటలు ఎండిపోయిండ్రు. ఏదైతే మరి నీళ్ళు ఇస్తామని చెప్పి షెడ్యూల్ విడుదల చేసిందో మరి కాంగ్రెస్ ప్రభుత్వం, మరి ఆ షెడ్యూల్ ప్రకారం నీళ్ళు ఇవ్వకపోవడంతో ఆ షెడ్యూల్ ను నమ్మి పంటలు వేసుకున్న రైతు పంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎండిపోయిన పరిస్థితిని మరి మనం గమనించవచ్చు. వాళ్ళు ఏదైతే అధికారికంగా షెడ్యూల్ రిలీజ్ చేశారో ఆ ప్రకారం నీళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఆ నీళ్ళు ఇవ్వనందుకు ఎండిపోయిన పంటలకు ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. ఆ నష్టపరిహారం చెల్లించిన పక్షంలో ఖచ్చితంగా ఆ షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేసిన షెడ్యూల్ ద్వారా మేము కోర్టుకు వెళ్ళైనా మరి ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి ఒకవైపు పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ మరి సవాల్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మరి కోర్టుకైనా వెళ్తాం కానీ మీరు తక్షణం చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలి, లేదంటే కోర్టు బాట పట్టక తప్పదని చెప్పి ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరువు కోరలో చిక్కింది. మొన్నటిదాకా జలసిరులతో కలకల్లాడిన ప్రాంతం ఇప్పుడు కాంగ్రెస్ 100 రోజుల పాలనలో సాగునీటి కోసం అల్లాడుతున్నది. ఎస్ఆర్ఎస్ తో పాటు మిడ్మానేరు, ఎల్లంపల్లి వంటి ప్రధాన జలాశయాలను చుక్కనీరు రాక పంటలన్నీ ఎండిపోతుండగా రైతు కన్నీరే మిగులుతున్నది. ఏ ఊళ్ళో చూసినా ఎండను చేయలేదు, 7,000 రైతులు లేడన్న చందంగా పరిస్థితి తయారైంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట ఎండిపోగా ప్రభుత్వం నుంచి స్పందన లేక రైతులు రోడెక్కుతున్నారు. ఇది ప్రకృతి ఇచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మండిపడుతున్నారు. 100 రోజుల పాలనలో 10 ఏళ్ల కాలం వెనక్కిపోయిందని వినిపిస్తూ తమను ఆదుకునే వారి కోసం దీనంగా చూస్తున్నారు. ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని చెబుతున్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏనాడు ఇలాంటి దుస్థితి ఎదుర్కోలేదని, ఏ కష్టం వచ్చినా కేసీఆర్ తమకు అండగా నిలిచారని గుర్తు చేసుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు గత 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఇలాంటి క్రేన్లను చూసిన పరిస్థితి లేదు. మరి కరీంనగర్ రూరల్ మండలంలో రైతులు సాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఇక్కడ ఆ బావిని మరి గత 10 ఏళ్ల కోసం వదిలేసిన బావిలన్నింటినీ కూడా ఇప్పుడు పూడికలు తీసుకుంటున్న పరిస్థితులను మనం గమనించవచ్చు. ఇది సంపూర్ణంగా మరి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు. ఇది మొగ్దుంపూరు రైతుకు సంబంధించింది. అదేవిధంగా బండి సంపద అనే రైతు తన పొలంలో, అదేవిధంగా మల్యాలలో ఎండిపోయిన పొలాల్లో దిగాలుగా చూస్తున్న రైతులు అని చెప్పి ఇక్కడ ఒక వార్తను ప్రచురించింది, ఫోటోను ప్రచురించింది. ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా మరి రైతులు సాగునీటి కోసం అల్లాడుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా వాటిని పరిశీలించడానికి వస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ విధంగా రైతులకు సాగునీరు అందించక, అదేవిధంగా మరి తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నది. మరోవైపు నీటి మేనేజ్మెంట్ ను సరిగా చేయడంలో, అంచనా వేయడంలో విఫలమైన మరి సర్కారు అధికారుల మాటలను పెడచెవిన పెడతా ఉన్నది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకం అని చూపించడం కోసం ఈ రోజు వరకు కూడా మరి మేడిగడ్డ ద్వారా వృధాగా బయటికి పోతున్న నీటిని మరి కరకట్ట కట్టి వాటిని పైకెత్తిపోయమంటే మరి ఏ విధంగా కూడా వాళ్ళు జగ్గూపడం లేదు. ఖచ్చితంగా వాటిని నిరర్ధకం అని చెప్పి నిరూపించడానికి, నిరర్ధకం అని చెప్పి ప్రజలను నమ్మించడానికి మరి నీటిని కూడా వృధాగా సముద్రంలోకి వదులుతున్నది. మరోవైపు ఏదైతే సుందిలో ఉన్న నీటిని కూడా వృధాగా బయటికి వదిలితే ఇక్కడ మంత్రికి మరి రైతులు మొరమట్టుకున్న తర్వాత గేట్లను బంద్ చేసి నీటిని అక్కడ నిల్వ ఉంచిన పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకవైపు ఎల్లంపల్లిలో కూడా నీటి నిల్వలు నిండిపోయినాయి. మరి ఎల్లంపల్లి ద్వారా 2 TMC శుక్రారంపేట రిజర్వాయర్ మంత్రికి సంబంధించి ముత్తారం మండలంలో ఏదైతే ఉన్నారో శుక్రారంపేట రిజర్వాయర్ కు 2 TMC అలొకేషన్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆ 2 TMC నీళ్లను మరి గుండారంకు వదలలేదు. దీంతో మరి టైలెండ్ ప్రాంతాలు ఏవైతే D86, 83 పెద్దపల్లి, అదేవిధంగా మంతనికి సంబంధించిన రైతులకు రావాల్సిన టైలెండ్ ప్రాంతాల రైతులందరికీ కూడా అన్యాయం జరుగుతూ ఉన్నది.
మరి ఈ రకంగా సాగునీటికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఇంకా మా 100 రోజుల పాలనను రెఫరెండంగా భావించి ఓట్లేయమని చెప్పి రేవంత్ రెడ్డి నిస్సిగ్గుగా అడుగుతున్నారు. మరి ప్రజలే తెలుసుకోవాలి, రైతులే తెలుసుకోవాలి. ఒకవేళ ఎంపీ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ కోటేసినట్టు ఉంటే మరి మేము చేసిన పాలనకు ప్రజలు రైతులు సంతృప్తిగా ఉన్నారని చెప్పి రాష్ట్రంలో రబీ పంటను రాబోయే రోజుల్లో వదులుకోవాలి. కేవలం మరి వర్షం మీద ఆధారపడి మాత్రమే పంట పండించుకునే దుస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఇంటింటికి బోర్లు వేసుకొని మరి ఖచ్చితంగా మిషన్ భగీరథకు వాళ్ళు చరమగీతం పాడతారు. చెరువులు, గొలుసుకట్టు చెరువులన్నీ కూడా మళ్ళీ పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంటాయి. కాబట్టి ప్రజలారా ఆలోచించండి, ఖచ్చితంగా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ మళ్ళీ తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.